మేడిగడ్డ బ్యారేజీని బాంబులు పెట్టి పేల్చారని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. మేడిగడ్డ తరహాలోనే పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో చెక్ డ్యాంలను పేల్చేశారన్నారు. దీంతో పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ఎమ్మెల్యే నాగరాజు. పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని కోరారు. కల్వల ప్రాజెక్ట్ అని మానకొండూరు కాన్స్టిట్యున్సీలో వస్తుంది, బార్డర్లో. దాని కింద ఆయకట్టు 6-7 ఎకరాలు వస్తుంది. దాన్ని 2023లో భారీ వర్షాలతో పడ్డప్పుడు ఆ ప్రాజెక్ట్ అనేది కొట్టుకుపోయింది. చాలా సంవత్సరాలది. ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో 70 కోట్ల రూపాయలతోని డిపిఆర్ చేసి పంపడం జరిగింది. ఇప్పటిదాకా పెండింగ్ ఉంది. దయచేసి గౌరవ ఇరిగేషన్ మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, ఆ ప్రాజెక్ట్ని దయచేసి శాంక్షన్ చేసి కంప్లీట్ చేస్తే కింద రైతులకి 6-7 ఎకరాల ఆయకట్టు వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అధ్యక్ష, మొన్న నా నియోజకవర్గంలో చెక్ డ్యామ్ని రాఘవ కన్స్ట్రక్షన్స్ కన్స్ట్రక్ట్ చేసింది. కాంట్రాక్టర్ తనుండే దాన్ని బాంబు పెట్టి పేల్చేయడం జరిగింది. ఎట్లయితే మేడిగడ్డను బాంబు పెట్టి పేల్చిండ్రో ఇవాళ తనుగుల చెక్ డ్యామ్ని కూడా బాంబు పెట్టి పేల్చిండ్రు. అది నేను చెప్పింది కాదు అధ్యక్ష. గత నెల జరిగిన మోంతా తుఫాన్ వల్ల అధ్యక్ష, మనందరికీ తెలుసు, కాకతీయుల కట్టిన మహానగరంలో, ఆ నగరంలో కట్టిన గొలుసు చెరువుల ద్వారా వచ్చిన ఆ యొక్క వాటర్ వల్ల చాలా కాలనీలన్నీ కూడా జలమయమైన అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణమే వరంగల్ నగరాన్ని విజిట్ చేసి తగిన సూచనలు ఇచ్చే అధికారులకు, అలాగే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 1 నెల రేషన్, అలాగే హౌస్ హోల్డ్స్ అందరికి కూడా 15,000 చొప్పున ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా అక్కడ గోపాల్పూర్ చెరువు అని ఉంటుంది అధ్యక్ష. అది దానివల్ల ఆయకట్టు అంటే అందులో అన్యాక్రాంతం అయిపోయింది ఆ చెరువు అంతా. గత 10 సంవత్సరాలలో ఆ చెరువు యొక్క రూపురేఖలు మారిపోయి ఆ వచ్చిన వరద వల్ల ఆ చెరువు కట్ట తెగి వివేక్ నగర్ కాలనీ అని ఉంటుంది అధ్యక్ష, చెరువు కట్ట కిందనే. అది మొత్తం కూడా పాపం ఉద్యోగస్తులందరూ కూడా ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుతో కట్టుకున్న వారి హౌస్ హోల్డ్స్ అన్నీ కూడా సుమారుగా ఒక్కొక్కరికి 15 లక్షలు, 20 లక్షలు, 25 లక్షలు ఒక్కొక్కరికి నష్టం జరిగింది అధ్యక్ష. కాబట్టి దయచేసి మీ ద్వారా ఇరిగేషన్ మినిస్టర్ గారికి, అలాగే మా యొక్క ముఖ్యమంత్రి గారికి తక్షణమే ఆ గోపాల్పూర్ చెరువును రివిట్మెంట్ చేసి శాశ్వత పరిష్కారం చేయాలని కోరుకుంటున్నా అధ్యక్ష. మాట్లాడుతూ బాంబులతో పేల్చేస్తున్నారని అసత్య ప్రచారాలు ఇక్కడ కూడా మాట్లాడడం సిగ్గుచేట అధ్యక్ష. దాన్ని వెంటనే తొలగించాలి అధ్యక్ష. అది రికార్డులోకి వెళ్ళి తొలగించాలి అధ్యక్ష.